ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన అభ్యర్థులందరికీ ఈ రోజు మనం చెప్పుకోబోయే డిస్ట్రిక్ట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీద కడప డిస్ట్రిక్ట్ అనమాట. ఇప్పటి వరకు మనం ఉత్తరాంధ్ర, అలాగే ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇలాగా దాదాపుగా 9 డిస్ట్రిక్ట్ల మీద కట్ ఆఫ్ వీడియోలు చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్ లోని ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ వీడియోస్ అని ఉంటది. ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పిన కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ నియర్ గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, అలానే నేను రాసిన వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుభవంతో దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ నియర్ గానే ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అయితే ఇంచుమించుగాన నేను పెట్టే కట్ ఆఫ్ కి ఆల్మోస్ట్ అలాగే, అంటే ఎగ్జాక్ట్ గా వచ్చేస్తా అంటే అలాగేం లేదు, ఉంటే 2 మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు అనమాట. మాక్సిమం నియర్ గానే ఉంటది అనమాట. అయితే కట్ ఆఫ్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది కడప డిస్ట్రిక్ట్ గురించి అడిగారు ఫ్రెండ్స్. అందుకు మనం ఇప్పుడు రాయలసీమలోనే కడప డిస్ట్రిక్ట్ నుంచి మొదలు పెడదాం. ఇది అయిపోతే దాదాపుగా 10 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేసినట్టు అనమాట. ఇంకో 3 జిల్లాలు ఉంటాయి, అవి కూడా మీకు రేపు ఎల్లుండి కల్లా కంప్లీట్ చేస్తాను అనమాట. అయితే ఇక్కడ నేను పెట్టినప్పుడు కట్ ఆఫ్స్ పెట్టేటప్పుడు ఏమొచ్చి చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువ చెప్తున్నారు మీరు, కట్ ఆఫ్ ఇంకా ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది కదా, ఎక్కువ మందికి ఎక్కువ స్కోర్లు వచ్చినాయి కదా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కానీ నేను అంటే ఆల్మోస్ట్ ఒక 140 ఉంటదేమో, లేకపోతే 138 ఉంటదేమో, 150 ఉంటదేమో అని అనుకుంటే పోలీస్ కానిస్టేబుల్ హిస్టరీలోనే లేదు. అంటే భారీ నోటిఫికేషన్, అంటే ఎక్కువ పోస్టులు నోటిఫికేషన్ లోనే దాదాపుగా హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి. లాస్ట్ టైం నోటిఫికేషన్ తో కంపేర్ చేసుకున్నప్పుడు క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ ఉండి కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండడం ఇప్పుడు వచ్చే హిస్టరీలో లేదనమాట. అలాగా ఈసారి అలా ఉంటదనే అటువంటి అంచనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకండి. ఎందుకంటే లాస్ట్ టైం తక్కువ పోస్టులు ఉన్నప్పుడే చాలా, అంటే ఒక యావరేజ్ లో కట్ ఆఫ్ ఉందన్నమాట. అంటే యావరేజ్ అని కాదు, 130+ అంటే చాలా ఎక్కువే. 135, 136 ఇలాగ వివిధ డిస్ట్రిక్ట్స్ లోనే లాస్ట్ టైం కట్ ఆఫ్ ఉందన్నమాట. ఎవరికైనా డౌట్ ఉంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ ఓపెన్ చేసుకుని ఒకసారి వెరిఫై చేయండి. ఓపెన్ అన్నకి ఎంత క్లోజ్ అయిందో, ఓపెన్ ఫీమేల్ కి ఎంత క్లోజ్ అయిందో, వివిధ కేటగిరీస్ లోనే ఎంత క్లోజ్ అయిందో మీకే అర్థమవుతుంది అనమాట. అయితే ఇప్పుడు లాస్ట్ టైం లాగా ఇప్పుడు ఉండడానికి ఎలా అవకాశం ఉంటుంది, ఎందుకంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ, తర్వాత కాంపిటీషన్ అనేది ఉన్న క్యాండిడేట్స్ లోనే కాంపిటీషన్ అనమాట. ఆ లెక్కను చూసుకుంటే మెయిన్స్ రాసినప్పుడు ఒక్కొక్క పోస్ట్ కి దాదాపుగా 5 నుంచి 6 పోటీ పడ్డారు అనమాట. అలా చూసినప్పుడు ఇక్కడ చూస్తే పోస్టుల సంఖ్య అనేది, అంటే క్రితంతో కంపేర్ చేసుకున్నప్పుడు పోస్టులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందువల్ల అభ్యర్థులు ఎప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కట్ ఆఫ్ ఎక్కువ ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదనమాట. మీ డిస్ట్రిక్ట్స్ లో 140+ ఎంతమంది ఉండనియండి, మాక్సిమం ఉంటే ఒక 4-5 ఫింగర్స్ మీద ఉంటారనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు తర్వాత 130కి వచ్చినప్పుడు తగ్గిపోతారు అనమాట. అంటే కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు అనమాట. అప్పుడు చూసుకుంటే మళ్ళీ 125 to 130కి వచ్చినప్పుడు అప్పుడు 130 మీద ఉన్న కంటే కొద్దిగా ఎక్కువ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మనం కంపేర్ చేసుకునేటప్పుడు కట్ ఆఫ్ చూసేటప్పుడు ఇక్కడ ఓపెన్ పోస్టులు అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీవియస్ నోటిఫికేషన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప చూద్దాము. లాస్ట్ టైం నోటిఫికేషన్ లో 87 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఓపెన్ లో 45 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే మెన్ ఉమెన్ కలిపి. మరి ఈసారి పోస్టుల సంఖ్య చూసుకుంటే కడప డిస్ట్రిక్ట్ లో చూసుకునేటప్పుడు మనకి 325 పోస్టులు ఉన్నాయన్నమాట. మరి 325 పోస్టులు అంటే దాదాపుగా ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి, 4 times హైయెస్ట్ ఉన్నాయన్నమాట క్రితం సార్తో కంపేర్ చేస్తున్నాం. మరి ఈసారి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మాక్సిమం తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎందువల్ల అంటే మీకు ఎంతమంది అయినా ఉన్నాయండి, 45 మంది ఉండేటప్పుడే, అంటే ఓపెన్ లో 45 పోస్టులు ఉండేటప్పుడే మెన్ కట్ ఆఫ్, అందులో మళ్ళీ ఉమెన్ ఉన్నాయండి. ఉమెన్ తీసిగా దాదాపుగా ఒక 30 వేసుకోండి. 30 ఉండేటప్పుడే 130 to 137 నుంచి 125కి క్లోజ్ అయిందనమాట. మరి 137 నుంచి 125కి క్లోజ్ అయిందంటే చూడండి, అంటే దాదాపుగా ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ వచ్చిందో. అలాంటప్పుడు ఇక్కడ 125కి 87 పోస్టుల్లో క్లోజ్ అయిందంటే ఇప్పుడు మరి 325 పోస్టులు, అంటే ఆల్మోస్ట్ ఓపెన్ లోనే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి అనమాట ఎక్కువ. అలాంటప్పుడు చూసుకుంటే మనం ఎంతకు రావాలి కట్ ఆఫ్ అనేది. అలాగనే మనం తక్కువ ఏం చెప్పట్లేదు, ర్యాండమ్ గా, అంటే ఒక అంచనాతో వివిధ రకాల సోర్సెస్ నుండి తీసుకున్న అంచనాతోనే ఇప్పుడు కట్ ఆఫ్ చెప్తున్నాను. చూడండి, లాస్ట్ టైం మనకు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప చూసుకుంటే 87 పోస్టులోనే మెన్ 137 నుంచి 125 మార్కులు మధ్యలో వచ్చిన వాళ్ళకి పోస్ట్ వచ్చింది అనమాట. 125 ఎవరికి వచ్చిందో వాళ్ళకి పోస్ట్ వచ్చింది. అలాగే ఉమెన్ కి చూసుకుంటే 111 మార్కులకు వచ్చింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే 97 మార్కులకు వచ్చింది అనమాట. అలానే బీసీఏ 6 పోస్టులు ఉంటే మెన్ కి 121 మార్కులకు వచ్చింది, ఫీమేల్ కి 108 మార్కుల వరకు పోస్ట్ వచ్చింది అనమాట. అలాగే బీసీబీ చూసుకునేటప్పుడు 123 మార్కులకి, అంటే ఇక్కడ కట్ ఆఫ్ అదే ఈ కేటగిరీలో చూసుకునేటప్పుడు ఓపెన్ తర్వాత కాస్త కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ బీసీబీలోని. అలాగే బీసీడీ చూసుకునేటప్పుడు అనమాట ఇక్కడ 123 మార్కులకి పోస్ట్ వస్తే ఫీమేల్ 111కి వచ్చింది అనమాట. అలానే బీసీసీ చూసుకుంటే ఒకే పోస్ట్ 115కి వచ్చింది. అలానే బీసీడీ చూసుకుంటే 123 మార్కుల వరకు వచ్చింది. బీకి డీకి ఆల్మోస్ట్ సిమిలర్ గానే వచ్చింది అనమాట. అలాగే ఫీమేల్ కి చూసుకునేటప్పుడు ఆల్మోస్ట్ 108కి వచ్చింది అక్కడ. బీసీఏకి అదే బీకి అయితే 111కి వచ్చింది, ఏకి అయితే 108కి వచ్చింది అనమాట.
అలానే డీకి చూసుకునేటప్పటికి 108కి వచ్చింది అనమాట. అలాగే బీసీఈకి చూసుకుంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. 121 మార్కులకి పోస్ట్ వచ్చింది అనమాట. 4 పోస్టులు ఉంటాయి. అందులో ఫీమేల్ ఒకటే, మెన్కి 3 ఉన్నాయన్నమాట. అలాగే ఎస్సీకి ఈ కేటగిరీలో చూసుకుంటే కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. 117 మార్కులకు వచ్చింది పోస్ట్ అనేది. అయితే ఫీమేల్ చూసుకుంటే 101. అలానే ఎస్టీకి చూసుకుంటే 111 మార్కులకు వచ్చింది. అలానే ఫీమేల్ కి 96కి వచ్చాయి అనమాట. ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏబిఓఎస్టీకి అసలు లేవు అనమాట. చూసుకునేటప్పుడు లాస్ట్ టైం చూడండి ఇంత వేరియేషన్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ కేటగిరీల వైజ్ చూసుకునేటప్పుడు ఓపెన్ కి కేటగిరీలకి పెద్ద డిఫరెన్స్ లేదనమాట. అంటే సిమిలర్ గానే ఉన్నారు. అయితే అప్పుడు పోస్టులు చూడండి 87 ఉన్నాయి. అలాంటప్పుడు చూడండి కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది అంటే మెన్కి రిజర్వేషన్ కాకుండా ఓపెన్లో 125కి వచ్చింది. రిజర్వేషన్స్ లో చూసుకుంటే ఏ నుంచి డి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 121 మార్క్స్ వరకు వచ్చింది అనమాట. మరి ఇప్పుడు 2025 మెయిన్స్ లోనే మనం వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప నోటిఫికేషన్ చూసుకుంటే దాదాపుగా 325 పోస్టులు ఉన్నాయన్నమాట. మరి ఈ 325 పోస్టులు ఉన్నటప్పుడు అంటే దాదాపు 4 టైమ్స్ ఎక్స్ట్రా ఉండేటప్పుడు ఈసారి కట్ ఆఫ్ అలా చూసుకుంటే అలాగైతే 100కి వచ్చేయాలి పోస్ట్. అసలు అలా జరగదు అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పేపర్ యొక్క స్టాండర్డ్స్ ని ఇలాంటి అన్నిటిని కాల్కులేట్ చేసుకుని మనం చూసుకునేటప్పుడు ఓపెన్ లో ఈసారి 120 నుంచి 121 మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాను. 1-2 మార్కులు అటు ఇటు ఉండొచ్చు అనమాట. అయితే ఫీమేల్ చూసుకుంటే 105, 103 మధ్యలోనే అనమాట. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 90 to 95 అనమాట. అలాగే బీసీఏ చూసుకుంటే 115 to 118 అనమాట. అలాగే ఫీమేల్ చూసుకుంటే 95 to 100 అనమాట. అలానే బీసీబీ చూసుకుంటే 117 to 119 అనమాట. అలాగే ఫీమేల్ చూసుకుంటే 96 నుంచి 101. అలానే బీసీసీ చూసుకుంటే 110 నుంచి 112. ఇంకా తగ్గొచ్చు అనమాట. కేటగిరీల వైజ్ చెప్తున్నప్పుడు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ సైజు పెద్దది అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు కట్ ఆఫ్ తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలాగే బీసీడీ చూసుకుంటే 119 నుంచి 120. అలానే ఫీమేల్ చూసుకుంటే 100 నుంచి 102. అలానే బీసీఈ చూసుకుంటే 115 నుంచి 117. అలా ఫీమేల్ చూసుకున్నప్పుడు 80 నుంచి 85 అనమాట. అలాగే ఎస్సీ క్యాండిడేట్లు చూసుకుంటే 114 నుంచి 115. ఫీమేల్ 90 నుంచి 95. అలానే ఎస్టీ చూసుకుంటే 110 to 111. అలాగే ఫీమేల్ 90 to 95. అలానే ఏబిఓఎస్టీ మాక్సిమం ఉండవు, ఉంటే 100 to 102. ఫీమేల్ 92 వరకు 86. అలానే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే వీటిలన్నిటితో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. అలాగే 114 నుండి 116. అలా ఫీమేల్ చూసుకునేటప్పుడు 92 నుంచి 94 అనమాట. అలాగే ఈ కేటగిరీ వైజ్ మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఇలాగ కట్ ఆఫ్ ఈ విధంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే మనం కడప డిస్ట్రిక్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అంటే మనం కట్ ఆఫ్ లో చూసుకుంటే నోటిఫికేషన్ సైజు పెద్దది కాబట్టి లాస్ట్ టైం 123 మార్కులు పోస్ట్ వచ్చింది కాబట్టి ఓపెన్ లో 124 వచ్చింది కాబట్టి ఈసారి మహా ఒక 2-3 మార్కులు తగ్గొచ్చు అనమాట. అంటే మన పేపర్ యొక్క స్టాండర్డ్ అంటే క్రితంతో పోలిస్తే ఈసారి పేపర్ యొక్క స్టాండర్డ్ కొద్దిగా ఈజీ అనుకోండి. అలా చూసుకునేటప్పటికి అదే లాస్ట్ టైం నోటిఫికేషన్ తో కంపేర్ చేస్తే సేమ్ స్టాండర్డ్ తో లాస్ట్ టైం అనుకోండి 127 కట్ అవునేమో. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే ఈసారి మరొక 2-3 మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదేంటి మరి ఇంకా ఎక్కువ తగ్గొచ్చేమో అని అనుకుంటారు కానీ అలా ఉండదు. ఎందుకంటే ఒకే మార్క్ మీద 10 మంది ఉంటారు, 12 మంది ఉంటారు, లేదా 8 మంది ఉంటారు, 7 ఉంటారు అనమాట. అలా చూసుకునేటప్పుడు ఒకే మార్క్ మీద 7-8 పోస్టులు ఎగిరిపోతాయి అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఓపెన్ లో 45 పోస్టులు 87 నోటిఫికేషన్ లో చూసుకుంటే దీంట్లో మరి ఓపెన్ లో చూసుకుంటే దగ్గర దగ్గర ఎక్కువ పోస్ట్స్ ఉంటాయి అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు ఎవరైతే 121 అబోవ్ ఉన్నారో వాళ్ళు 100% సేఫ్ అనమాట. పోస్ట్ అయితే డ్యామ్ షూర్ గా వస్తుంది. రిజర్వేషన్ లో కేటగిరీస్ వైజ్ గా చూసుకునేటప్పుడు ఎవరైతే 120+ అబోవ్ ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా ఉండొచ్చు అనమాట. పోస్ట్ అయితే డ్యామ్ షూర్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడపకు సంబంధించి ఇది ఫ్రెండ్స్ కట్ ఆఫ్. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన బిఎస్కే బ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.